ఫిబ్రవరి 14న జరిగే అధిక జన మహాసంకల్ప సభకు లక్షలాదిగా తరలిరండి. స్థలం బైబిల్ మిషన్ గ్రౌండ్స్, నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా, గుంటూరు. రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు మనతో ఉన్నారు. ఆయనతో ఒకసారి మాట్లాడారు. సార్ చెప్పండి, అంటే 2024 ఎన్నికలు పోతున్నారు. ఈ ప్రభుత్వం పనితీరు మీద, సంక్షేమ పథకాల మీద ఎలా ముందుకెళ్తున్నారు? అందరికీ నమస్కారం. 2024లో జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికలు చాలా ముఖ్యమైనటువంటి భారతదేశ ప్రజాస్వామిక వ్యవస్థలో ఉండబోతుంది. ఎందువల్లంటే ఈరోజు భారతదేశంలో ఏ పార్టీ కూడా బీసీలు యొక్క నామజపన చేస్తూ ఉంది. వాళ్ళందరూ కూడా గుర్తించారు. ఎప్పుడైతే బీహార్లో కులగణన చేసిన తర్వాత 57% బీసీలు ఉన్నారని తెలిసిందో, ప్రతి ఒక్క రాష్ట్రం కూడా ఇప్పుడు దాకా కప్పిపెట్టినట్టు నిజాలు బయట వస్తాయని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా బీసీలకి మేము చట్టసభల్లో ఎక్కువ సీట్లు అవకాశం ఇస్తాము, మీకు న్యాయం చేస్తామని చెప్పి ముందుకు వచ్చేటువంటి పరిస్థితి. అన్నిటికంటే ముందుగా ఈరోజు భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేసినది అక్షర సత్యం. ఆయన ఒక రోల్ మోడల్గా ఇతర పార్టీలకు కూడా బీసీలకి మనం న్యాయం చేయకపోతే మనకంతా కూడా అధోగతే పట్టద్దని చెప్పి గుర్తించడం కూడా జరిగింది. నేను కూడా ఇతర పార్టీలో కూడా పనిచేశాను. కానీ అక్కడ సామాజిక న్యాయానికి చెప్పే మాటలకి చేసేటువంటి పొంతం లేదు. కానీ ఇక్కడ చెప్పినట్టుగా చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మాకు 9 మంది 4.5 సంవత్సరాలు రాజ్యసభకి అవకాశం వస్తే 4 బీసీలకి, అదులు అట్టడుగు వర్గాల బీసీలు, మత్స్యకారులకు కానీ, కుర్బులు కానీ, యాదవులకు కానీ ఈ విధమైనటువంటి అవకాశం ఇచ్చినటువంటి ఇప్పుడు ఎస్సీలు అసలు ఊహించుకోలేనటువంటి పరిస్థితి రాజ్యసభలో అడుగుపెట్టడం. ఈరోజు బాబురావు గారికి, ఒక ఎస్సీ సోదరుడికి రాజ్యసభ సీట్ ఇచ్చారు. ఇది సామాజిక న్యాయం కాదా? దీన్ని ఆదర్శంగా తీసుకొని కురవాళ్ళందరూ, ఆదర్శం కాదు, దీనికి భయపడిన ఇతర పార్టీలన్నిటి కూడా వాళ్ళు సామాజిక న్యాయం చేయడానికి వాళ్ళు కట్టుబడి ఉంటారని భావిస్తూ ఉన్నాం. రేపు తెలిసిపోద్ది. సీట్లు అన్నీ కూడా ప్రకటించిన తర్వాత ఈ 175 ఎమ్మెల్యే సీట్లు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు పక్కన పెట్టిన తర్వాత ఎంత సీట్లు కేటాయిస్తున్నారు ఎంపీలకైతే, ఎమ్మెల్యేలకైతే రమ్మనండి. మేము ముందుగానే వచ్చేసి ఇప్పటికే ప్రకటించేసాం మా పార్టీ తరఫున. అది నర్సరావుపేట కానీ. ఇప్పుడు బీసీల్లో తెలుగుదేశం పార్టీ పెద్ద పెట్టేస్తుంది, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ. ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీ ఎంతమంది బీసీలకి టికెట్లు ఇచ్చి బీసీలో ఇప్పుడు వరకు అంటే 24 రాజ్యసభలు కావచ్చు, మామూలుగా ఇప్పుడు ఈరోజు చూసాము, స్వయాన క్యాబినెట్లోనే 11 మంది బీసీలు ఉన్నారు. 25 మందిలో 11 మంది బీసీ మంత్రులు ఉన్నారు. దాంట్లో 2 ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు. స్పీకరే స్వయాన ఒక బీసీ. ఈ విధంగా క్యాబినెట్లో కానీ, అదేవిధంగా పార్లమెంట్లో, ఉభయ పార్లమెంట్లో కానీ, ఎమ్మెల్సీలో 18 మంది ఎమ్మెల్సీ మా పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఉంటే 11 మందికి ఎమ్మెల్సీగా అవకాశం కలగజేశాం. అదేవిధంగా ఈరోజు చట్టమే చేసి స్థానిక సంస్థలో కానీ నామినేటెడ్ పదవులు కానీ, నామినేటెడ్ పోస్టులో కానీ 50% చట్టమే ఏపీ అసెంబ్లీలో చేసినటువంటి ప్రభుత్వం అంతకుముందు ఉండిందా? లేదు. ఈరోజు చట్టసభల్లో, అది పార్లమెంటు కానీ అసెంబ్లీలో కానీ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి తీర్మానం చేసి కేంద్రాన్ని రికమెండ్ చేసిన పార్టీ గతంలో ఏదైనా ఉందా? కులగణన చేపట్టాలని చెప్పి ఒక కమిషన్ వేసి కులగణన చేపట్టినటువంటి బీసీల కోసం ఏదైనా పార్టీ ఉందా? బీహార్ ఒక్కటే చేసింది ఇంతవరకు భారతదేశంలో 29 రాష్ట్రాలు. కాబట్టి అదేవిధంగా ఒక సపరేట్ మంత్రిత్వ శాఖ బీసీలకు ఉంటే బడ్జెట్ కేటాయింపులు ఉంటాయి. వాళ్ళ మంచి చెడ్డలు, వాళ్ళకు విద్యా అవకాశాల్లో వాళ్ళకి సరిత న్యాయం రిజర్వేషన్ ప్రకారం బీపీ మండల్ కమిషన్ రిపోర్ట్ ప్రకారం జరుగుతుందా, లేకుండా ఉంటే వాళ్ళకి ప్రమోషన్లో న్యాయం జరుగుతుందా అనేదాన్ని పర్యవేక్షించడానికి ఉండదని కూడా సపరేటు మినిస్ట్రీని కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంపీలే ఉభయ పార్లమెంట్లో డిమాండ్ చేశాం. కాబట్టి ఈరోజు మహిళా బిల్లులో కూడా అదే. మహిళా బిల్లులో కూడా మీరు మహిళా బిల్లు అంటే ఉన్నత వర్గాల వాళ్ళే అక్కడ చట్టసభలో కూర్చుంటారు, కానీ బీసీ మహిళలకు రావాలంటే దాంట్లో 50% మా జనాభా ప్రకారం బీసీ మహిళలు కూడా రిజర్వేషన్ ఉండాలని చెప్పి కూడా డిమాండ్ చేశాం. కాబట్టి ఇటువంటి ఎన్నో బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన న్యాయ పోరాటం ఈరోజు మా నాయకుడు ఇచ్చినటువంటి సూచనల మేరకు, డైరెక్షన్ మేరకు బీసీ ఎంపీలుగా మేము పోరాడుతూ ఉన్నాం. ఢిల్లీ నడివీధులు, జంతర్ మంతర్ దగ్గర ఉద్యమాలు చేయడం కానీ అన్నిటి మీద కూడా మోదీని మీరు అది బయట పెట్టమని కోరడం జరిగింది. ఎప్పుడో రిపోర్టు తయారైంది.
జస్టిస్ రోహిణి గారి ఆధ్వర్యంలో వేసినటువంటి బీసీ కమిషన్ రిపోర్ట్ తయారు చేసి బయట పెడితే ఎక్కడ ఇబ్బందులు వస్తాయని చెప్పి దాన్ని పక్కన పెట్టడం జరిగింది. నేను జస్టిస్ రోహిణి గారిని కూడా కలిసినప్పుడు కూడా నర్మగర్భంగా మా పాత్ర మేము పోషించాం. ఇక రాజకీయ పార్టీలు అది బయట పెట్టమంటే బయట పెడతాం అనేటువంటి పరిస్థితి ఈరోజు. మా బాధ అంతా బీసీ ప్రధానమంత్రి మోడీ గారే ఉండి ఆయన టైంలో కూడా రిపోర్టు బయటపెట్టి సామాజిక వారు న్యాయం చేయలేదని మా బాధ. అందుకోసం ఆయన వినతి పత్రం ఇచ్చాం. ఆయన అన్నీ కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈ సందర్భంగా నేను మళ్ళీ డిమాండ్ చేస్తాను. 2024 ఎన్నికల్లో అంటే ఇప్పుడు జనసేన, టీడీపీ అదేవిధంగా బీజేపీతో పాటు ఉమ్మడిగా వాళ్ళు రంగంలోకి ఎన్నికలు దిగుతున్నారు. ఒంటరిగా వైఎస్ఆర్సీపీ ఎలా ఉండబోతుంది? చూడండి, ఒకటే ఈ ప్రజల మద్దతు, మా ముఖ్యమంత్రి జననేత, ప్రజల ముఖ్యమంత్రి. ఈరోజు ఇంత ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల వారి కోసం, ముఖ్యంగా నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ చెప్పుకునేటువంటి ఈరోజు కూడా ఎవరు కూడా ఆ మాట ఎత్తలేరు. ఎత్తితే వాళ్ళకి న్యాయం చేయాల్సి వస్తుందని. ఈరోజు మేము చేసేటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కానీ, విద్యా వైద్యంలో ఒక విప్లవాత్మక మార్పుల ద్వారా ఈ వర్గాల వారికి, అణగారిన వర్గాల వారికి వాళ్ళని ముందుకు తీసుకోబోయేటువంటి ప్రయత్నం ఎక్కడా లేని విధంగా ఈరోజు జరుగుతూ ఉన్నటువంటి వాస్తవం మీ కళ్ళెదురికి కనపడతా ఉంది. అది రాజకీయ న్యాయంగా, సామాజిక న్యాయం కానీ, విద్యాపరంగా న్యాయం కానీ, సాంఘిక సంక్షేమాల్లో లబ్ధి పొందుతున్నారంటే ఈరోజు 73% ఈ ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీలే డైరెక్ట్ డీబీటీ ద్వారా వచ్చేటువంటి లబ్ధి మహిళలు, మా అక్కచెల్లెళ్ళకే పోతూ ఉంది. అది వాళ్ళ అభివృద్ధి కోసం అది ఉపయోగపడడం లేదా అని అడుగుతూ ఉన్నాను. కరోనా వచ్చినా, ఏం వచ్చినా, విపత్తులు వచ్చినా కూడా వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికి సంక్షేమ కార్యక్రమం ఆగకుండా చేసినటువంటి ఏకైక సంక్షేమ ప్రభుత్వం. దాంతోపాటే సామాజిక న్యాయం కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఈరోజు ముందున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా దీవించడానికి, ముఖ్యంగా మా అక్క చెల్లెలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తాయా, 124 సార్లు ఆయన బటన్ నొక్కి జగన్మోహన్ రెడ్డి మా బ్యాంక్ ఖాతాలో జమ చేశారు. ఒక్కసారి ఆయన బటన్ నొక్కి ఆయన ముఖ్యమంత్రిగా చేసుకోవాలని అందరూ కూడా ఎదురు చూసేటువంటి రోజు వస్తూ ఉంది. ఆయనకి ఇవ్వబోయే కానుక మేము మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవడం అనేది, మమ్మల్ని మేము ముఖ్యమంత్రి చేసుకొని మా యొక్క సామాజిక న్యాయం కాపాడుకోవడానికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అంటే వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ, జగన్మోహన్ రెడ్డి కూడా వైనాట్ 175 ఏంటి మీ ధైర్యం? అంటే చూడండి, మేము ఇంత చేస్తున్నాం. ఈ 4 సంవత్సరాల 9 నెలల్లో ఎంతో చేశాం సమాజానికి, ముఖ్యంగా ఈ బడుగు బలహీన వర్గాలకి. ఇంత చేసిన తర్వాత ఎందుకు మనం 175కి 175 గెలుచుకోకూడదు అనేది, అంటే మేము గెలుస్తున్నాం అని కాదు అక్కడ. అంటే అంత ధైర్యంతో మేము ఎలక్షన్లో ముందుకు పోతున్నాం. 175 అని ఖచ్చితంగా ప్రజలు కూడా దాన్ని అర్థం చేసుకుంటారు. అంతేగాని ఇదేదో వేరే ఛాలెంజ్ అని కాదు. ప్రజలు మమ్మల్ని దీవిస్తారని ఒక ధైర్యం అన్ని నియోజకవర్గాల్లో అని చెప్పి తెలియజేసుకుంటాను. ఇది పరిస్థితి. ఈ 4.5 సంవత్సరంలో ఎంతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎంతో అభివృద్ధి చేసింది. ఖచ్చితంగా 2024లో మళ్ళీ ఘన విజయం సాధిస్తుందని కూడా బీదా మస్తాన్ రావు చెప్తున్నారు. వీడియో ప్రతితో గయాజ్ RTV నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.